చట్టానికి కట్టుబడిన వారికే చట్టం సాయం చెయ్యాలి తప్ప ఉల్లంఘించే వారికి కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ప్రజాధనానికి భారీ నష్టం కలిగించే ఆర్థిక నేరాలు లోతైన మూలాలున్న కుట్రలుగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. వీటిని చాలా తీవ్రంగా పరిగణించాలని, ఇలాంటి కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చి తీరాలన్న నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలను నిరంతరం ఉల్లంఘిస్తూ కోర్టుల ఎదుట హాజరు కాకుండా విచారణ ప్రక్రియను అడ్డుకుంటున్న నిందితులకు ముందస్తు బెయిల్ను అభ్యర్థించే అర్హత లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సమాజంలో న్యాయబద్ధ పాలన కొనసాగాలంటే ప్రతి వ్యక్తి చట్టాన్ని గౌరవించి తీరాలని, దాన్ని గౌరవిస్తూ న్యాయ ప్రక్రియను అనుసరించాలని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పిబి వరాలి ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలోనే 9,000 కోట్ల ఆదర్శ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం కేసులో తీవ్ర అవకతవకల దర్యాప్తు కార్యాలయం దాఖలు చేసిన 16 అప్పీళ్లను సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. ఈ కేసులో నిందితుల ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఒకసారి కోర్టులో అభియోగాలు సమర్పించాక నిందితులకు వ్యతిరేకంగా సమన్లు జారీ అయినప్పుడు వారు చట్టానికి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చట్టానికి కట్టుబడిన వారికే చట్టం సాయం చేయాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే నిందితులు తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ప్రాథమికంగా కోర్టు దృష్టికి వచ్చినప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని పంజాబ్, హర్యానా హైకోర్టుకు స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసులో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు 125 కంపెనీల వ్యవహారాలపై దర్యాప్తు చేసిన ఎస్ఎఫ్ఐఓ ఆయా సంస్థలు తీవ్ర నేరాలకు పాల్పడినట్లు తేల్చింది. ప్రత్యేక కోర్టు ఎదుట ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసింది. నిందితుల కంపెనీల చట్టంలోని సెక్షన్ 447 పరిధిలోకి వచ్చే నేరాలకు పాల్పడినట్టు ప్రత్యేక కోర్టు గుర్తించినప్పటికీ పంజాబ్, హర్యానా హైకోర్టు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. చట్ట నిబంధనలను నిరంతరం ఉల్లంఘిస్తూ కోర్టుల ఎదుట హాజరు కాకుండా విచారణ ప్రక్రియను అడ్డుకుంటున్న నిందితులకు ముందు బెయిల్ను అభ్యర్థించే అర్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.